హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం జరిగే కెప్టెన్సీ టాస్క్ ఈ సీజన్కి చివరి కెప్టెన్సీ టాస్క్ అన్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాసే ఆ విషయాన్ని మొట్టమొదటి కెప్టెన్ అయిన సందర్భంలోనే చెప్పేశాడు, ఈసారి హౌస్కి కేవలం 12 మంది కెప్టెన్స్ మాత్రమే ఉంటారు అనేసి. ఇక ఈ సీజన్ కూడా 12వ వారంలోకి అడుగు పెట్టడంతో ఇదే ఇక చివరి కెప్టెన్సీ టాస్క్ అంటూ ప్రారంభించేశారు కెప్టెన్సీ టాస్క్ని. అయితే ఇక తుది అంకానికి చేరబోతున్న సమయంలో కెప్టెన్సీ టాస్క్లో పోటీ పడి కెప్టెన్ అవ్వాలి అంటే ఇంట్లో ఉన్న వారితో కాదు, బయట ఉన్న వారితో కూడా యోధుల్లా పోరాడి గెలుపొందాల్సి ఉంటుంది అంటూ చెప్పడం అంటే జరిగింది. సో దీన్ని బట్టే అర్థమైంది ఏమిటి అంటే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్లోకి వస్తూ ఉంటారు. వారు కొన్ని టాస్క్లను కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ టాస్క్లో గెలిచిన సభ్యులందరూ కూడా బిగ్ బాస్ 12వ వారం కెప్టెన్సీ టాస్క్ కంటెండర్షిప్ని గెలుచుకుంటారు. సో ఇక ఇందులో భాగంగా మొట్టమొదటగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు గౌతమ్. బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అయినటువంటి గౌతమ్ అలాగే ప్రియాంక ఇద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ప్రియాంక లోపలికి రాగానే తనూజని హక్ చేసుకొని బాగున్నావా, గేమ్ చాలా బాగా ఆడుతున్నావు అంటూ చెప్తుంది. ఇక ఆ తర్వాత వారిని ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇల్లు మొత్తం చూపిస్తున్నారు. ఇక్కడ కూడా ఇమాన్యుయల్ ప్రియాంకకి చాలా వెల్కమ్గా వెరైటీగా వెల్కమ్ చెప్తూ ప్రియాంకని ఆకట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇక ఈ వారం పాటుగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి టాస్క్లు అయితే పెట్టబోతున్నారు. మరి మీరు ఏ మాజీ కంటెస్టెంట్ ఎంట్రీ కోసం మీరు వేచి చూస్తూ ఉన్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.